నాకు బాధ్యత ఇవ్వండి, మరమ్మతులు చేసి చూపిస్తా. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డికి సవాలు. హరీష్ సై. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, ప్రాజెక్టుల సమాహారం. బురద రాజకీయాల మాని పునరుద్ధరించాలని సర్కారుకు సూచన. గతంలో కూడా చాలా క్లారిటీగా చెప్పిండు. ఎవరు చెప్పిండు అంటే హరీష్ రావు చాలా క్లారిటీగా చెప్పిండు. ఇగో ఏమని చెప్పిండు అంటే, ఒకసారి ఎన్నూరు తెలంగాణ బిడ్డలరా, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తు లిఫ్టు, 240 టీఎంసీల ఉపయోగం, వీటన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఏంది పెరగన్నం తినబెట్టినట్టు చాలా ముద్దుగా చెప్పిండు. చెప్తున్నాడా? లేదు 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 లేదు, ఓన్లీ మేడిగడ్డ ఒకటే కాళేశ్వరం అని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే అన్ని సమూహాలు కలిపితే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు. అవును, బాధ్యత ఇవ్వమని చెప్పిండు, చేసి చూపెడతాడు. నీకు సీఎంగా బాధ్యత, నీకు సీఎంగా చేయలేకపోయినా రాజీనామా చేసి హరీష్కి ఇవ్వచ్చు, చేయగలుగుతాడు. సమర్థవంతమైన నాయకుడు, తెలంగాణ ప్రజల యొక్క ఆమోద ముద్ర పొందిన ఉద్యమకారుడు, ఉద్యమ నేత హరీష్ రావు అనే వ్యక్తి చేయగలుగుతాడు. హరీష్ రావుకు చేయగలే క్యాపబిలిటీ, సత్తా, సామర్థ్యాలు అన్నీ ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం అంటే ఏందో తెలుసు, తెలంగాణ ప్రజలంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు ఆయనకు. హరీష్ రావు సవాల్ విసిరండి. ఇక దీని గురించి మాట్లాడరు. మేడిగడ్డ ఒక్కటే కాదు కదా, కాళేశ్వరం అంటే ప్రాజెక్టుల సమాహారం. అది చాలా క్లారిటీగా చెప్పిండు. మరి దీని మీద ఇస్తాడో అడగండి తెలంగాణ ప్రజలారా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే అడుగుతున్నారు. హరీష్ రావు సమర్థత గురించి, హరీష్ రావు ఎట్లా పనిచేస్తాడో, ఆయన డెడికేషన్ ఏందో అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ. ఒక్క మేడిగడ్డను పట్టుకొని, మేడిగడ్డ అంటే అది పిల్లలు, అది వాస్తవానికి మీరు ఒకసారి కాళేశ్వరం సంబంధించి ఒకటే చూస్తున్నారు. గతంలో నాగార్జున సాగర్ను చూడండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూడండి, మొన్నటికి మొన్న మూసీ నదికి సంబంధించి కూడా చూడండి. ఒక్క ప్రాజెక్టు కాదు, గతంలో వచ్చినప్పుడు గిట్లనే ఏంది పిల్లలు గుంగిపోయినాయి, గేట్లు బద్దలైపోయినాయి, ఎన్ని జరగలేదండి. ఎవరికి చెప్తున్నారు ఈ ముచ్చట్లని? గత ప్రాజెక్టులలో కూడా వైఫల్యం జరిగింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులలో కూడా వైఫల్యం జరిగింది. ఈరోజు హరీష్ రావు సై అంటున్నాడు. నిజంగా మీకు కాంగ్రెస్ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే చేయాలనుకుంటే ఈ సవాళ్ళను స్వీకరించుర్రి. మాకు చేత కాదు ముర్రో అంటూ ఈ అప్పచెప్పండి, చేస్తాడు చేయరంటలేడు కదా.